కట్టు నువ్వు 4 నెలల వరకు కదిలించడానికి వీల్లేదు. ముఖ్యంగా మందు జోలికి పోకూడదు. జాగ్రత్త. నేను చూసుకుంటా సార్, నేను చూసుకుంటా. రా పార్థు. రాము, నన్ను వదిలేసేలా మధ్యలో వెళ్ళిపోతే వెళ్ళారా? ఇక నా వల్ల కాదయ్యా, కాదు. ఉండనంటే ఉండను. మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇచ్చే జీతం విత్తనం అంతా, చేయించుకునే చాకరీ ఇస్తారాకంత. దీనివల్ల మా ఆవిడ్ని సినిమా కూడా తీసుకెళ్ళకపోతున్నాను. అందుకే ఈ వెట్టి చాకరీ నా వల్ల కాదు. ఉంటా. పోతా పోతా. ఏమైంది సార్? ఏమవుతుంది పార్థు? ఎవడూ లేనాడంటే అందరికీ లోకువే. 16వ వాడు. సార్ నేనుండనా? నీ గొడవలో నువ్వు ఉన్నావు. ఈ కొత్త గొడవలు ఎందుకు? నీ వెళ్ళి పిల్లల్ని చూసుకుంటా గానీ నీ మనసేం బాగున్నట్లేదు. తర్వాత మాట్లాడుకుందాం. పర్లేదు సార్, అయినా నాకు అక్కడేం మిగలలేదు. నేనుంటా సార్. ఉంటావా? ఉంటా. నువ్వు ఉంటే నాకు తోడుగా ఉన్నట్టుంటుంది. ఉండు. గురే కుదరక దరే కనరాక దారే మారే మైకంలో కథే నడపగా జతే కలిసాడే తీరం చేర్చే నావై తోవై నిసిలోన కనులకెదురు పడిన తొలి ఉదయము సమరాన అడుగు కలిపి నడిపే బ్రతుకు రథం గతకాలం గురుతులెగసి ఎగసి తడిమిన క్షణం తడి చేరే కనులలోనా ఎవరు కావాలి సార్? రితిక ఉందా? ఆ మేడం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది సార్. ఎక్కడికి వెళ్ళారు? ఏమో తెలియదు సార్. జన్మల్లే మనిషే ఋషిలా సంసిద్ధం దేహం ప్రాణాలే సంధించే బాణాలే విధినే గెలిచే ఆరంభం రాము అయ్యా ఇలారా కనబడుతున్నావు అయ్యా. బాగున్నారయ్యా? నువ్వు బాగున్నావా? నేను బాగానే ఉన్నా అయ్యా. పార్థ్ గారు ఎలా ఉన్నారయ్యా? అదిగో అటు చూడు, కనబడుతున్నాడా?
వస్తున్నాడయ్యా. ఆ రోజు రాయిలా కనిపించాడయ్యా, ఈ రోజు ఓ అద్భుతమైన శిల్పంలా కనిపిస్తున్నాడయ్యా. రితిక, ఆ అబ్బాయి పేరు అమర్, ఒక ఎంటర్ప్రెనర్. నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి కూడా నా పర్మిషన్ అడిగాడు. అమర్తో నీ ఫ్యూచర్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. కూతుర్ని కన్న తల్లిదండ్రులకి ఆ ప్రశాంతతే కావాలి. సాయంత్రం అమర్ వస్తున్నాడు నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి. వెళ్ళిరా. పార్దన్నా, ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం తింటారా? నీకే కావాలి? బిర్యానీ కావాలి. నాకు చికెన్ బిర్యానీ కావాలన్నా. నాకు చికెన్ 65 కావాలన్నా. Are you okay? Is this place okay, Ritika? Hello, Ritika. Ritika, come. Let's sit down. Come on. Sit down. Come. Ritika, what do you want to have? Ritika, I don't consider your past. Please move on. ఖతర్నాక్ ఉందిరా బాయ్ పోరి. పార్దుగాని గర్ల్ ఫ్రెండ్ కదరా, మరి వేరేంతో వచ్చింది? పార్థగాడు పాతగైపోయిండ్రా, గందుకి కొత్త తోటి వచ్చింది. బాస్, మైండ్ యువర్ లాంగ్వేజ్. షీఈ్ మై వుడ్ బి. ఆడు చెప్పింది కరెక్టే కదరా, ఆడ తెగింది ఇక్కడ తగులుకున్నావు అంతేగా. హే, షట్ అప్, మైండ్ యువర్ బిజినెస్. అటు కాదు, ఎటు చూసి తిను. Ritika, let's leave. This place is not good. ఇట్లుంటే ఇద్దరేంది 20 మంది అయినా పడతారు. రే, ఏం మాట్లాడుతున్నావురా? మాటలు తిన్నగా రాని. Ritika, please, we'll call the cops, please. పిచ్చా నీకు? వాళ్ళొచ్చే వరకు విడానే మాటలు పడాలా? Ritika, please, let the cops handle. ఏయ్, పడకపోతే ఏం చేస్తావే? ఈ అమ్మ.
వాడి మీద చూపించిన కసి చాలు గాని రా ముందేద్దాం. ఆశ్చర్యపోయి ఉంటావే, నేనేంటి మందామంటున్నానేంటని. ఎప్పుడు ఆపాలో తెలిస్తే తాగొచ్చు పార్దు, తప్పలేదు. వాగే. బాధ అంటే ఏడవటం కదా పార్దు, ఏడవలేకపోవటం అది ఇంకా బాధ. మొత్తం వాగే. ఏం చెప్పమంటారు సార్? ఎవరైతే నా పక్కన ఉంటే ప్రపంచం గెలుస్తారనుకున్నానో వాళ్ళే దూరం అయిపోతున్నారు. ఇది నా తప్పో అలవాటో నా తలరాతో అర్థం కావట్లేదు. నా చిన్నప్పటి తల్లిదండ్రులు చనిపోయారు, తాతయ్య వెళ్ళిపోయారు. నా చేతిలో రుతికని దూరం చేసుకున్నా. ఈ బాధ ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆడకున్న ప్రేమ వచ్చింది కదా సార్, చులకనా చులకను సార్ నాకు. నేను 100 మందికి నచ్చక్కర్లేదు సార్, కానీ నన్ను ఇష్టపడే ఒక్క వ్యక్తి కూడా నన్ను వద్దనుకుంటే ఇంకా నేను గెలిచేది దేనికి సార్? సిన్సియర్గా చెప్పే సారీ ఎంత కోపానైనా కరిగిస్తుంది. సారీయా? ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి? ఆయన ఎవరైనా వింటేనే కదా. తన లైఫ్లోకి ఎవరు వచ్చేసారు సార్. నేనన్న మాటలు ఇంకా బాధపడుతుంది. ఇట్స్ డెడ్ ఎండ్ సార్. ఏం చేయాలో డిసైడ్ చేయి. ఏం జరుగుతుందో నువ్వు డిసైడ్ చేయకు. ఇన్ని చెప్తున్నావు కదా, అమ్మాయి జీవితంలోకి ఇంకోటి వచ్చాడంటున్నావు కదా, మరి అమ్మాయి దగ్గర నువ్వు ఇచ్చిన బ్రేస్లెట్ ఇంకా ఎందుకున్నట్లో? టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ పడిచిపోతే ఇబ్బంది అవుతుంది.